అందరికీ నమస్తే. నేను ఓడిపోవడానికే పుట్టానా? ఈ ప్రశ్న ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టెట్ పరీక్షల కోసం రాత్రింబగళ్ళు శ్రమిస్తున్న ప్రతి ఒక్క యాస్పిరెంట్ గుండెల్లో తలెత్తుతున్న ఒక తీరని వేదన. టెట్ ఈ లూప్లో పడి ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలు నలిగిపోతున్నాయి. పొద్దున్న లేచినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు అదే రూమ్, అవే పుస్తకాలు, ఆ కోచింగ్ సెంటర్ నోట్స్ మినహా ప్రపంచం తెలియకుండా బ్రతుకుతున్న వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంది. వయసు పైబడుతుంటే తోటి స్నేహితులందరూ జీవితంలో రకరకాల రంగాల్లో సెటిల్ అయిపోతుంటే చుట్టూ ఉన్న సమాజం మరియు బంధువులు ఇంకా ఏం చేస్తున్నావు, ఎప్పుడు వస్తుంది నీకు ఉద్యోగం అని వెటకారంగా అడుగుతుంటే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కనీసం తలెత్తుకుని తిరగలేక లోపల అనుభవించే నరకం మాటల్లో చెప్పలేనిది. ఈ పరిస్థితుల్లో ఎవరికైనా నా తలరాత ఇంతేనేమో, నేను దేనికి పనికిరానేమో, బహుశా నేను ఓడిపోవడానికే పుట్టానేమో అని నిరాశ కలగడం సహజం. కానీ ఒక్క నిమిషం ఆగి గుండె మీద చేయి వేసుకొని ఆలోచిస్తే ఒక నిజం బాధపడుతుంది. నువ్వు నిజంగానే ఓడిపోవడానికి పుట్టి ఉంటే ఇన్ని అవమానాలు భరిస్తూ, ఇన్ని ఒడిదొడుకులను తట్టుకుంటూ ఇంకా ఆ పుస్తకాన్ని పట్టుకుని యుద్ధరంగంలో నిలబడే ధైర్యం నీకుండేది కాదు. ఒక్క మార్కుతో టెట్ అర్హత కోల్పోవడం కానీ, కేవలం పాయింట్లలో డిఎస్సి ఉద్యోగాన్ని చేజార్చుకోవడం కానీ నీ అసమర్థత కాదు. అది కేవలం నీ టైం బ్యాడ్ అంతే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నువ్వు సాధించాలనుకుంటుంది కేవలం నెల నెలా వచ్చే జీతం కోసమే కాదు, సమాజంలో నీకు పోయిన గౌరవాన్ని తిరిగి సంపాదించుకోవడానికి. నిన్ను చూసి నవ్వి నీ శ్రమను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళ నోళ్ళు మూయించగలిగే ఒకే ఒక్క ఆయుధం నీ విజయమే. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నీ వెనుక ఉన్న కన్నవారి త్యాగాలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. నీ చదువు కోసం, నీ కోచింగ్ ఫీజుల కోసం, నువ్వు ప్రశాంతంగా ప్రిపేర్ అవడం కోసం అమ్మా నాన్నలు పడుతున్న కష్టం గుర్తొస్తే నీకు నిరాశపడే హక్కు ఎక్కడుంది? వాళ్ళ కళ్ళల్లో నువ్వు చూడాల్సింది కన్నీళ్లు కాదు, నా కొడుకు లేదా కూతురు ప్రభుత్వ ఉద్యోగం సాధించారు అని గర్వంగా చెప్పుకునే ఆనందం. ఈ నిరీక్షణ సమయాన్ని నీ బలహీనతగా మార్చుకోకుండా నీ అస్త్రాలకు మరింత పదును పెట్టే అవకాశంగా మార్చుకోవాలి. నువ్వు ఓడిపోవడానికి పుట్టలేదు. రాబోయే రోజుల్లో క్లాస్ రూమ్లోకి అడుగుపెట్టి వందలాది మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే టీచర్గా మారడానికి పుట్టావు. నువ్వు బడిలోకి వెళ్తుంటే సార్ వచ్చారు, మేడం వచ్చారు అని పిల్లలు ఇచ్చే ఆ గౌరవం నీ కోసం ఎదురు చూస్తోంది. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న ఈ పరాజయాలు, ఆలస్యాలు నీ పతనం కాదు, రేపు నువ్వు సాధించబోయే మహా విజయానికి పునాదులు మాత్రమే. ఈసారి విజయం నీదే. ఆల్ ద బెస్ట్.